ప్రధానంగా మిథున రాశి వారికి 50% అనుకూలమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభం కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ జూన్ నుండి అద్భుతమైన ఫలితాలుంటాయి. శ్రేయస్సు పెరుగుతుంది, ఆశయాలు నెరవేరుతాయి, అభీష్ట సిద్ధి కలుగుతుంది, ఆదాయ మార్గాలు సమకూరుతాయి, మీరు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. జూన్ నుండి శుభప్రదమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. నిర్ణయాలు తీసుకోవటంలో జూను వరకు జాగ్రత్తగా ఉండండి. జూను తర్వాత ఉచ్చ స్థితిలో ఉన్నటువంటి దేవగురువైన బృహస్పతి కర్కాటకంలో సంపూర్ణమైన విజయాలను ఇస్తారు. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, చేతిలో డబ్బు నిలుస్తుంది, కుటుంబంలో ప్రశాంతత పెరుగుతుంది. రాజ్య కేంద్రంలో శని సంచారం వల్ల మనం చేస్తున్న పనుల్లో, మన వృత్తిలో, మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో ఏ పని అయితే చేస్తూ ఉంటామో, దేని ఎందైతే శ్రద్ధ పెడతామో దాంట్లో అత్యధికంగా ఏకాగ్రతతో పనిచేయాలి. అలాగే సకాలంలో పనిచేయాలి. బాధ్యతాయుతంగా మీ కర్తవ్యాలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించవలసిన అవసరం చాలా చక్కగా ఉండాలి అని తెలియజేస్తోంది.